దొంగలు రెచ్చిపోతున్నారు. పంట పొలాలకు వెళ్తున్న మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కోవడానికి ప్రయత్నించగా ఆమె అడ్డగించింది. దీంతో ఆమె మొహం మీద పిడిగుద్దులు గుద్ది 4 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. పేట్ బషీరాబాద్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దూళ్లపల్లికి చెందిన లలిత రోజు మాదిరిగానే సాయంత్రం పొలాలకు నీళ్లు పెట్టేందుకు బయలుదేరింది. మార్గమధ్యలో గుర్తు తెలియని దుండగుడు వచ్చి ఆమె మెడలోని గొలుసు లాక్కుని పరారయ్యాడు. పొలం పని కని పోతుంటే వెనకకెళ్ళి వచ్చి ఇట్లా పట్టేసిండు. పడితే నేను ఇడవలేను. ఇడవకపోయేసరికి ఇట్లా కొట్టిండు, గట్టిగా కొట్టి లాక్కపోయిండు. 4 తులాలు ఉంటుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు మా కరెస్పాండెంట్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, ఎప్పుడు జరిగింది ఘటన? నిందితుడు ఎవరు అనేది పోలీసులు ఏమైనా గుర్తించారా? నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగింది. అయితే నిందితుడిని ఇప్పటి వరకు పోలీసులు గుర్తించలేదు. సీసీ కెమెరాలు కూడా లేని ప్రాంతం కావడంతో ఇది ఖచ్చితంగా చైన్ స్నాచర్ల పని అయి ఉంటుంది. గత కొంతకాలంగా జంట కమిషనరేట్ల పరిధిలో ఈ విధంగా చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నటువంటి ముఠా రెచ్చిపోతుంది. ముఖ్యంగా నగర శివార్లలో ఈ ముఠా ఎక్కువగా చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. నిన్న ఒకేసారి హైదరాబాద్ అదేవిధంగా సైబరాబాద్ పరిధిలో 4-5 చోట్ల చైన్ స్నాచింగ్లు జరిగినాయి. ముఖ్యంగా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళల్ని వీరు టార్గెట్ గా చేసుకుంటున్నారు. కొంతమంది సూడో పోలీసులం అని చెప్పి ఒంటరిగా వెళ్తున్న మహిళల మెడల నుంచి నమ్మించి వారి వద్ద నుంచి బంగారాన్ని దోసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడగా మరో 2 చోట్ల చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. మొత్తానికైతే ఇది నిన్న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూళ్లపల్లి గ్రామానికి చెందిన లలిత రోజు మాదిరిగానే ఇంటికి సాయంత్రం పూట పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తుంది. గుర్తు తెలియని 2 వ్యక్తులు బైక్ పైన వచ్చారు. ఆ మెడలో ఉన్న ఆ చైన్ ని ఇవ్వాలని చెప్పేసి ఆమెను కోరడం జరిగింది. అయితే వారు బెదిరించడంతో ఆమె ఎప్పటికీ దీనికి సంబంధించి చైన్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఆమె పైన ముష్టిఘాతాలు కురిపించారు. ముఖం పైన పిడిగుద్దులు కూడా కురిపించడం జరిగింది. దీంతో కన్ను వద్ద లలితకు తీవ్ర గాయమైంది. ఇమీడియట్ గా పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసుకున్నటువంటి పేట్ బషీరాబాద్ పోలీసులు ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తున్నారు. తరంగిణి, రాజేష్, అయితే ఇది ఒక్క చైన్ స్నాచింగే కాదు, శివారు ప్రాంతాల్లో సిటీకి సంబంధించి చాలా చైన్ స్నాచింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. మహిళలు బయటికి ఒంటరిగా రావాలంటే భయపడే పరిస్థితి కనబడుతోంది. మరి ఇలాంటివి రిపీట్ కాకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. ఇంతకు ముందు కూడా చాలా గ్యాంగ్స్ ని వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ చైన్ స్నాచింగ్ కి సంబంధించి, గ్యాంగ్స్ కి సంబంధించి వాళ్ళకి ఏమైనా వివరాలు సేకరిస్తున్నారు? చైన్ స్నాచర్ల పైన ఎప్పటికప్పుడు హైదరాబాద్ అదేవిధంగా సైబరాబాద్ పోలీసులు నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడికక్కడ స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేసి పెట్రోలింగ్ కూడా పెంచడం జరుగుతుంది. అయితే ఎక్కడైతే పోలీసులు ఉంటున్నారో వారు చైన్ స్నాచర్లు అక్కడ కాకుండా మిగతా చోట్ల ఒంటరిగా వెళ్తున్నటువంటి మహిళల్ని టార్గెట్ గా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇవి కొన్ని గ్యాంగులుగా ఏర్పడి ఒకేసారి 4-5 ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులు చాలా సార్లు కూడా ఎవరైతే ఒంటరిగా వెళ్తున్నటువంటి మహిళలు జాగ్రత్తలు తీసుకోవాలి, పెద్ద మొత్తంలో నగల్ని కూడా ధరించరాదు అంటూ అనేక సార్లు సూచనలు జారీ చేస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మహిళల పైన ఉంటుందంటూ వారు అనేక ఫ్లెక్సీలు కానీ మిగతా కొన్ని వారికి సంబంధించి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ మహిళలు ఎంత జాగ్రత్త తీసుకుంటున్నప్పటికీ, పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నప్పటికీ వారు కళ్ళు గప్పి చైన్ స్నాచర్లు రెచ్చిపోవచ్చు. ఇదంతా కూడా కొన్ని గ్యాంగ్స్ ఈ విధంగా హైదరాబాద్ లో సంచరిస్తున్నాయని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తరంగి, థ్యాంక్ యూ రాజేష్.